బీఆర్ఎస్ పార్టీ హయాంలో తీసుకొని వచ్చింది బీఆర్ఎస్ పార్టీ తల్లి మరి అట్లా అంటే కాదు కదా. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనుగుణంగా స్వరాష్ట్రంలో కొన్ని నిర్ణయాలు జరిగినాయి. వాటన్నిటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలన్నిటిని కూడా గౌరవించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగా భావించి అన్నిటిని గౌరవించడం. మేము ఎప్పుడు కూడా కేసీఆర్ అన్నిటిని మారుస్తుంటే మేము ఎప్పుడు అడ్డుకోలేదు కదా. తన ఇష్టానుసారంగా జిల్లాలు చేసుకున్నాడు. అయినా కూడా మేము ఏమన్నా ఎప్పుడైనా అడ్డుకున్నామా? ప్రజల నిర్ణయాలకు అనుగుణంగా గవర్నమెంట్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది కదా అని చూసినాం. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని తనే కేసీఆర్ ఏ విధంగానంటే కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటే అదే కరెక్టు, మిగతా పార్టీ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలని తప్పు అనే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. దీంట్లో కూడా వాళ్ళు అన్నట్లే కదా ఇప్పుడు హస్తం గుర్తు, ఇప్పుడు కుడి చేత్తో హస్తం గుర్తు చూపిస్తుంది అంటే ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీకి ఒక లోగో ఏంటి? హస్తం గుర్తు కదా. మరి అట్లా చూపించే విధంగా ఎందుకు పెట్టారంటారు? అది హస్తం కాదండి, అభయహస్తం. అభయహస్తం మన దేవతలు హస్తం అయితే ఉంది కదా. అవును ఉంటది కదా, అభయహస్తమే కదా. ఇప్పుడు మన తెలంగాణ తల్లి అని అంటే మనకు దేవతలాగా అనుకుంటామా లేదా? దేవతలు అభయహస్తాన్ని ప్రజలకు ఇస్తారు. దాని హస్తం అని అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం, వాళ్ళ అజ్ఞానం. దాన్ని కూడా మనం పెద్దగా లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగంటే కేసీఆర్ మరి తెలంగాణ తల్లికి పింకు సారిని కట్టారు. మేము అప్పుడు కూడా మరి అనద్దు, మాటలు అనద్దు. ఎందుకనంటే గౌరవించాలి, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని గౌరవించి ప్రతిపక్షం. మొత్తం పింక్ సారీ కాదు కదా, మొత్తం పింక్ సారీ కాకుండా మేము కూడా ఆ రోజు రాద్ధాంతం చేయొచ్చు కదా, ఉద్యమాలు చేయొచ్చు కదా, వీళ్ళలో అడ్డుకోవచ్చు కదా, అడ్డుకోలేము కదా. గౌరవించడం దానిలో లోపాలు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రజలకు అనుగుణంగా మన తెలంగాణ రాష్ట్ర గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించేలా గ్రామీణ మహిళ ఆనాడు నిజాంల మీద ఒంటి కాలుతో పోరాటం చేసిన చాకలి ఐలమ్మని చూసుకుంటున్నాం. మేము తెలంగాణ వీర మహిళలను చూసుకుంటున్నాం. ఒక రాణి రుద్రమణ దేవుళ్ళని చూసుకుంటున్నాం ఆ విగ్రహంలో. ఈ రోజు వాళ్ళు అడ్డగోలుగా మాట్లాడుతున్నారంటే మరి కేసీఆర్ కి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఏ విధంగా రాష్ట్రం అంటే గౌరవం ఉన్నదో అనేది వాళ్ళ మాటలు బట్టి వాళ్ళకు రాష్ట్రం అంటే ఎంత చిన్న చూపు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టినటువంటి తెలంగాణ విగ్రహం ఉద్యమకారులకు ఎంతో స్ఫూర్తిగా ఉన్నటువంటి తెలంగాణ విగ్రహంలో మరి మీరు ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వీరులను అయితే మీరు చూసుకోలేకపోయారా? మేము అనేది ఏంటంటే ఇలా తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు చాలా గగ్గోలు పెడుతున్నారు. మరి వీళ్ళే తెలంగాణ ఉద్యమం ముందు రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని రంగులు మార్చారు మరి వీళ్ళు? అంతకుముందు తెలంగాణ రాష్ట్ర సమితి అనేది వాళ్ళు ఉద్యమ పార్టీ అని చెప్పుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాది ఉద్యమ పార్టీ కాదు, ఫక్తు రాజకీయ పార్టీ అని చెప్పేసి మాటలు మార్చిండ్రు. తెలంగాణ ఏదైతే 2 సార్లు అధికారంలోకి వచ్చిన వీళ్ళు రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము టీఆర్ఎస్ పార్టీ అన్న వీళ్ళు దేశ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ అని చెప్పేసి మాకు తెలంగాణ రాష్ట్రానికి ఏ సంబంధం లేదని మాటలు మార్చిండ్రు. వాళ్ళకు అనుగుణంగా నిర్ణయం మార్చుకున్నారు. అప్పుడే తప్పులేదు. ఇదే విధంగా వీళ్ళు రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉద్యమ పార్టీ అని చెప్పేసి ఉద్యమ నాయకులకు న్యాయం చేయకుండా, అమరవీరుల కుటుంబానికి న్యాయం చేయకుండా ఆనాడు ఏదైతే తెలంగాణ ఉద్యమకారుల మీద దాడులు చేసిండ్రో ఆ పార్టీ నాయకులనే చేర్చుకొని వీళ్ళు మంత్రి పదవులు ఇచ్చిండ్రు. అప్పుడు వీళ్ళకు ఏ ఉద్యమం కనవలేదు, ఉద్యమ స్ఫూర్తి కనవలేదు. కానీ తెలంగాణ ప్రజల సంస్కృతిని తెలంగాణ ఏదైతే మహిళలకు ప్రతిరూపంగా ఈరోజు విగ్రహాన్ని పెడితే మాత్రం వీళ్ళు నానా గగ్గోలు పెడుతున్నారు. అంటే వీళ్ళు తీసుకునే నిర్ణయాలు వీళ్ళు చేస్తే ఏదైతే సంసారం ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా వీళ్ళు మాట్లాడే విధానం అనేది అది మంచి పద్ధతి కాదు. బీఆర్ఎస్ నాయకులారా, కేసీఆర్, కేటీఆర్ ఇప్పటికైనా విధానం మార్చుకోండి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఇచ్చి కూడా ప్రజల నిర్ణయానికి అనుగుణంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము ధర్నాలు నిరసనలు చేసినాం తప్ప ఈ విధంగా రెచ్చగొట్టి రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించే విధంగా మేము ఏం చేయలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా పక్కన పెట్టి ఈ తెలంగాణ తల్లి అనే ఒక విషయాన్ని తీసుకుపోయి దీనికి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి కదా, వాటి గురించి ఎందుకు పట్టించుకుంటలేరు? బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ విగ్రహాన్ని సెక్రటేరియట్ బయట పెడతామని చెప్పేసి వాళ్ళు స్థలం కేటాయించారు. మేము మాత్రం ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి సెక్రటేరియట్ మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళు ఏ విధంగా బయట పెట్టాలని నిలబెట్టారు. మరి 10 ఏళ్ళు ఉన్నారు, ఏనాడు తెలంగాణ తల్లి గుర్తు రాలేదు, తెలంగాణ ఉద్యమకారులు గుర్తు రాలేదు, తెలంగాణ అమరవీరులు గుర్తు రాలేదు. కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సెక్రటేరియట్ బయట పెడతా అంటే ఆడ మేము తెలంగాణ తల్లి విగ్రహం పెడతా అనుకున్నాం.
మీరు రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఏ విధంగా పెడతారని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని వ్యతిరేకించారు. మేము విగ్రహాలు మార్చడమే మా పనిగా పెట్టుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో మేము ఇచ్చిన ప్రభుత్వ పనులు చేస్తూ ఆ పనుల్లో భాగంగానే విగ్రహాన్ని పెట్టడం తప్ప అన్ని పనులు సమస్యలు పక్కన పెట్టి ఈరోజు విగ్రహాన్ని పెట్టే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకోలేదు అనేది వాళ్ళు గ్రహించాలి.